మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాలకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర ఉద్యమం చేస్తున్నాం. దీనిలో భాగంగా విద్యార్థులకి, తర్వాత హౌస్ వైఫ్స్కి, తర్వాత ఎంప్లాయీస్కి, బయట తిరిగే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మనం కాటన్తో చేసినవి, తర్వాత ఆరోగ్యకరమైన బ్యాగ్స్ వాడాలని చెప్పి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని తప్పించాలని. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది, బాగా ప్లాస్టిక్ బ్యాగ్స్, తర్వాత వాటర్ బాటిల్స్ చిన్నవి ఇవన్నీ వస్తున్నాయి. వాటిని తప్పించి మన భారతదేశం కూడా పాశ్చాత్య దేశాల్లాగా చాలా క్లీన్గా మన జీవితాలు బాగుండేటట్టు ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యమం మనకి కంటిన్యూ అవుతుంది. ప్రతి నెలలో 3వ వారం చేస్తున్నాము. అది సంవత్సరాలు చేస్తే కానీ మనకున్న మురికి, మనకున్న పరిశుభ్రత అలవాటు పడుతుంది. మురికి తప్పించి పరిశుభ్రత అలవాటు పడుతుంది. తర్వాత పర్సనల్గా కూడా అందరూ పరిశుభ్రత పాటించాలి. మనకు తెలుసు, మనకున్న గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలకు కానీ, తర్వాత కొన్ని స్లమ్ ఏరియాస్ స్త్రీలకు కానీ పరిశుభ్రత ఇది లేదు. ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందని పర్యవేక్షించడానికి స్పెషల్ ఆఫీసర్లు కూడా నియమించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లాలో గౌరవ ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు పెట్టిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతోంది. ఎంతో చక్కగా అందరూ కూడా పాటిస్తూ ఈ నగరాన్ని మరింత స్వచ్ఛంగా తయారు చేస్తూ ఉన్నారు. మనం ఈ రోజు చూస్తున్నట్టయితే మున్సిపాలిటీల్లో చాలా లెగసీ వేస్ట్ కూడా ఉంది. అటువంటి వాటిని పారేయకుండా చెత్త కాదని, దాన్ని చెదరిన సంపదగా భావించాలని, రీయూజ్, రెడ్యూస్ మరియు రీసైకిల్ అనే విధానంతో వేస్ట్ మేనేజ్మెంట్ జరగడంతో పాటు మన రాష్ట్రంలో ఎంతో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా ఈరోజు చాలా చక్కగా పనిచేస్తున్నాయి. అటు వైజాగ్లో కానీ, ఇటు గుంటూరులో కానీ వేస్ట్ నుంచి విద్యుత్తును తయారు చేసే ప్లాంట్లు రన్నింగ్లో ఉన్నాయి. 3వ శనివారంని మనము స్వచ్ఛాంధ్ర దివస్గా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇక్కడికి విచ్చేసిన ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ గారి నేతృత్వంలో మనం ఈ విధంగా స్వచ్ఛాంధ్ర మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము. స్వచ్ఛత అనేది మన కార్పొరేషన్ కార్మికులు లేదు అంటే మన పంచాయత్ కార్యకర్తలు మాత్రమే చేసేది కాదు. ప్రతి ఒక్క పౌరుడు కూడా, మన చిత్తూరులో ఉన్న ప్రతి ఒక్క పౌరులు కూడా వ్యక్తిగతంగా స్వచ్ఛత స్టార్ట్ చేయాలి. వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటేనే, చిత్తూరు ప్రజలందరూ కూడా పాల్గొంటేనే మనము మన చిత్తూరుని స్వచ్ఛ చిత్తూరుగా తీర్చిదిద్దామని తెలియజేస్తున్నాను. ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. మన చిత్తూరుని స్వచ్ఛ చిత్తూరు వైపు నడిపించాలని మీ అందరి సహకారం మేము కోరుకుంటున్నాం.